పునాదులు చెక్కు చెదరలేదు. కలల రాజధాని లోడింగ్. ఎన్నో ఆశలు, ఎన్నెన్నో ఆలోచనలు. ఒక పక్క రాష్ట్ర విభజన పేరుతో పక్క రాష్ట్రం నుంచి కట్టుబట్టలతో ఆంధ్రప్రదేశ్ ప్రయాణం మొదలుపెట్టింది. రాష్ట్రం చాలా అంటే చాలా లోటులో ఉంది. ఆర్థికంగా కనీసం ఉద్యోగస్తులకు జీతాలిచ్చే అవకాశం కూడా లేదు. అలాంటి రాష్ట్రానికి కలల రాజధాని నిర్మాణమని చెప్పగానే యావత్ 5 కోట్ల ఆంధ్ర పౌరులు ఎంతో సంతోషించారు. విభజన గాయాలను తట్టుకుంటూనే మన కలల రాజధానిని నిర్మించుకుందామని చాలా అంటే చాలా ఆశలే పెట్టుకున్నారు. ఆ ఆశలు, ఆ ఆలోచనలు చంద్రబాబు నాయుడు అనే ఒక ఆశయ సాధకుడు పుణ్యమా అని అమరావతి రాజధానికి ఎప్పుడో పునాదులు పడ్డాయి. కానీ దైవం ఉన్న చోటనే దుర్మార్గం కూడా దైవంతో వైరం కోసం పుడుతుంది అన్నట్లు మంచి ఉన్న చోటనే మంచిని ముంచేసేలా అన్యాయం పడగ విప్పుతోంది. ఆ సంకల్పాన్ని హేళన చేస్తూ ఆ పునాదుల్ని తవ్వేసే రాక్షస జాతి 2019లో అధికారంలోకి వచ్చి భవిష్యత్తుపై ఎన్నో ఆశలతో తలపెట్టిన అమరావతిని పొట్టన పెట్టుకుంది. అక్కడ మొదలైన నిర్మాణాలన్నీ పాడుబడిపోయేలా చేసి రాజధాని ప్రాంతాన్ని ఒక అడవిలా తయారు చేసింది. అయితే కట్టిన భవనాలను పాడుపెట్టగలరు, కానీ ఎంతో సంకల్పంతో వేసిన పునాదులను కనీసం ముట్టుకోలేకపోయారు. నిజమే, నిర్మాణాలే పాడుబడ్డాయి, కానీ పునాదులు మాత్రం చెక్కు చెదరలేదు. అది భౌతికంగానే కాదు, ప్రజల మనసుల్లో కూడా. అయితే ఈసారి అమరావతి నిర్మాణ పునాదుల మీద నుంచి చకచకా జరిగిపోతుంది. మాస్టర్ ప్లాన్లు, పునాదులే ఎక్కువ పని. ఆ తర్వాత వరుసగా కట్టుకుంటూ వెళ్ళిపోతారు. టార్గెట్ ప్రకారం నిర్మాణాలు చేయించడంలో చంద్రబాబుకు ప్రత్యేక అనుభవం ఉంది. అందుకే ఏడాది 2 ఏళ్లలోనే అమరావతి నిర్మాణంలో స్పష్టమైన మార్పు కనిపించనుంది. దాదాపుగా వచ్చే ఎన్నికల నాటికి 80% అమరావతి రూపుదిద్దుకుంటుంది అన్నది ఒక అంచనా. ఒక రకంగా చెప్పాలంటే అమరావతి రాజధాని పునర్నిర్మాణం ప్రధాని చేతుల మీదుగా ప్రారంభం కావడం సంతోషం. అదీ కాక ఆ వేడుకను మన రాజధాని అనే భావనతో రాష్ట్రమంతా ఆసక్తిగా చూశారు. 1 కాదు, 2 కాదు, ఏకంగా ఒక్కసారే 50,000 కోట్ల రూపాయల పనులను మోదీ ప్రారంభించడంతో ఆంధ్రుల కలల రాజధాని లోడింగ్ అన్న లెక్క ప్రజల్లో ఆనందాన్ని నింపింది. అయితే ఇక్కడ ఇల్లంతా సందడిగా ఉంటూ సంతోషాన్ని పంచుకుంటూ అమరావతి రాజధాని పునర్నిర్మాణం అనే పాజిటివ్ వైబ్స్తో సూపర్ హ్యాపీగా ఉండగా, మరోపక్క రాక్షస జాతి, అదే అండి కశ్మీర్లో ఉగ్రవాదులు ఇండియాని ఎలా ద్వేషిస్తారో అదేవిధంగా రాష్ట్ర భవిష్యత్తును ద్వేషించే వైకాపా అప్పుడే ఏడుపులు మొదలెట్టేసింది. అమరావతి కోసం బడ్జెట్లో కేవలం రైతులకు ఇవ్వాల్సిన కౌలు కోసం మాత్రమే నిధులు కేటాయించారు. పనుల కోసం రూపాయి కూడా కేటాయించలేదు అంటూ తన కుల మీడియాల్లో ఈ వార్తను తెగ వైరల్ చేసేస్తూ సెల్ఫ్ సాటిస్ఫై అవుతున్న క్రమం. ఇక్కడ అసలు మన నిధులు అన్న విషయంపై భయం పెట్టుకోవాల్సిన పని లేదు. ఎందుకంటే అమరావతికి నిధుల కొరత లేదు. వివిధ ఆర్థిక సంస్థల ద్వారా 50,000 కోట్లు ఇప్పటికే అమరావతి కోసం సిద్ధంగా ఉన్నాయి. వీటిలో కొన్ని కేంద్రం చెల్లిస్తుంది. మరికొన్ని అమరావతి నిర్మాణం పెరిగే కొద్దీ పెరిగే భూముల విలువతో ఆ అప్పులను తీరుస్తారు. ఇంకా ఎక్కువగా రాష్ట్ర సంపద పెరుగుతుంది. దీనివల్ల ప్రజలకు ఉపాధి అవకాశాలు, ఆదాయము పెరుగుతుంది. అదే క్రమంలో చంద్రబాబు చాణక్యత పుణ్యమా అని సర్వం సిద్ధమైంది. అమరావతికి పెద్ద ఎత్తున ప్రైవేటు కంపెనీలు క్యూ కడుతున్నాయి. క్వాంటమ్ వ్యాలీ కోసం 3 దిగ్గజ కంపెనీలు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నాయి. వచ్చే ఏడాది జనవరి 1 నాటికి క్వాంటమ్ వ్యాలీ సిద్ధమవుతోంది. అమరావతిలో భూములు పొందిన ప్రభుత్వ ప్రైవేటు కంపెనీల నిర్మాణాలతో ఆ ప్రాంతం బిజీగా మారనుంది. ఉపాధి అవకాశాలు వెల్లువెత్తనున్నాయి. అంటే రానున్న రోజుల్లో అమరావతి కలకలలాడం ఖాయమని చెప్పవచ్చు. కాకపోతే అన్నీ బాగానే ఉన్నా వైకాపా అనే విషవృక్షం ఉన్నంత వరకు భవిష్యత్తు రాజధాని భవితకు ఆటంకం తప్పదేమో అన్న సందేహమూ లేకపోలేదు. మరి ఏం జరుగుతుందో చూడాలి. ఏది ఏమైనా రాష్ట్రం కలకలలాడాలి, సుభిక్షంగా సంతోషంగా ముందుకు సాగాలి. జై అమరావతి, జై జై అమరావతి, జై ఆంధ్రప్రదేశ్, జై జై ఆంధ్రప్రదేశ్.